ప్రపంచంలో ఎక్కడ జరిగినా వార్త మీ ముందుకు వేగంగా, నిష్పాక్షికంగా, నిజాన్ని నిర్భయంగా అందించే మీ విశ్వసనీయ వార్తా వేదిక టీ న్యూస్ 24/7. నిజం, వేగం, విశ్వాసం, అదే మా ఇజం. జోగులాంబ గద్వాల జిల్లా బీచుపల్లి ఆంజనేయ స్వామి ఆలయం సమీపంలోని కృష్ణానది గత వారం రోజుల క్రితం వరకు బండరాళ్లు బయటపడేంతగా నీటి మట్టం తగ్గిపోయింది. అయితే ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలు వల్ల జూరాల ప్రాజెక్టు నుంచి నీటి విడుదల చేశారు. దీని కారణంగా కృష్ణానది మళ్లీ జీవకళను సంతరించుకుంది. ప్రస్తుతం కృష్ణ నది మెల్లమెల్లగా శ్రీశైలం వైపు ప్రవహిస్తూ ఆహ్లాదకర దృశ్యాన్ని కృష్ణనది అందిస్తోంది. కృష్ణ నది తీరంలో పితృదేవతల శాంతి కోసం నిర్వహించే పిండప్రదానం, తర్పణం, నారాయణబలి వంటి కార్యక్రమాల కోసం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్తో పాటు దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో బీచుపల్లికి చేరుకుంటున్నారు. క్షేత్రస్థాయి పురోహితుడు అనిల్ శర్మ గారు ఆధ్వర్యంలో గత 20 సంవత్సరాలుగా ఈ పితృకర్మలు శాస్త్రోక్తంగా నిర్వహించబడుతున్నాయి. తమ పితృదేవతలకు పిండప్రదానం చేసి వారి ఆశీర్వాదాలు పొందేందుకు వచ్చిన భక్తులు ప్రత్యేక పూజల్లో పాల్గొంటున్నారు. బీచుపల్లి క్షేత్రంలో ఒకవైపు పరవళ్లు తొక్కుతున్న కృష్ణమ్మ, మరోవైపు భక్తి శ్రద్ధలతో కొనసాగుతున్న పితృకర్మలు ఈ ప్రాంతానికి ఆధ్యాత్మిక శోభను మరింత పెంచుతున్నాయి. చెప్పండి. గంగేచ అనండి సార్. గంగేచ, యమునేచ, గోదావరి, సరస్వతి, నర్మదా, సింధు, కావేరి, కృష్ణవేణి, గౌతమి, భగీరథి నదీ తీరం అస్థి నిమజ్జనం కరిష్యే.